గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వ్యాసపూర్వక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతి పర్వంలో కూడా 138 అధ్యాయాలు పూర్తి చేసి 139వ అధ్యాయంలోని 7వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 8-2 కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. తయోరర్థే కృతజ్ఞాసా ఖేచరీ పూజనే సదా సముద్ర తీరం సా గత్వా ఆజహార ఫలద్వయం. చెప్పుకున్నాం మనం. నిన్న మొదలుపెట్టాం ఈ అధ్యాయం. బ్రహ్మదత్తుడనే వాడింట్లో జరిగిన వృత్తాంతం భీష్ముల వారు చెప్తున్నారు. ధర్మరాజు ప్రశ్నకు సమాధానంగా, ఎక్కడా నమ్మకం లేకుండా ఉండాలి రాజు అనేవాడికి. మరి అలా నమ్మకం లేకుండా ఉంటే ఎలా వ్యవహారాలు సాగిస్తాడు అతను? ఎవరి మీద నమ్మకం లేకుండా శత్రువుల్ని ఎలా గెలుస్తాడు? ఈ విషయంలో నా సందేహాన్ని తీర్చమని భీష్ముడిని అడిగాడు ధర్మరాజు. ఇప్పుడు భీష్ముడు ఒక కథ చెప్తున్నాడు. అది బ్రహ్మదత్త మహారాజు పూజని అనే పక్షితో జరిపిన సంవాదం. ఈ బ్రహ్మదత్తుడు అంతఃపురంలో పూజని అనే పక్షి చిరకాలంగా ఉండేది. అది అన్ని పక్షుల భాషలను అర్థం చేసుకోగలది. అది సర్వ ప్రాణుల భాషల్ని, అంటే మనిషి భాష కూడా దానికి తెలుస్తుందన్నమాట. అది ఒక పిల్లకి జన్మనిచ్చింది. అదే సమయంలో బ్రహ్మదత్తుడికి కూడా ఒక కొడుకు పుట్టాడు తన రాణి గర్భంలో. తయోరర్థే కృతజ్ఞాసా ఖేచరీ పూజనీ సదా సముద్ర తీరం సాగత్వా ఆజహార ఫలద్వయం. ఈ పక్షి రోజు సముద్ర తీరానికి వెళ్ళి 2 పండ్లను తెచ్చేది ఇద్దరికి, తన బిడ్డకి రాజు బిడ్డకి కూడా. పుష్యర్థం చ స్వపుత్రస్య రాజపుత్రస్య చైవ ఫలమేకం సుతాయాదాత్ రాజపుత్రాయ చాపరం. అలా తెచ్చి వాళ్ళిద్దరికి చెరువు పండు ఇచ్చేది. అమృతాస్వాద సదృశం భరతేజోభివర్ధనం ఆదాయాదాయ సైనా శైవాసు తయో ప్రాదాత్ పునః పునః. ఆ పళ్ళు ఎంతో అమృతంలాగా ఉండేవి, రుచికరంగా, బలాన్ని తేజస్సుని వృద్ధి పొందించేవి. అది క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా తెచ్చిస్తూ ఉండేది. తతో గచ్చత్ పరాం వృద్ధిం రాజపుత్ర ఫలాసన తతః సధాత్యాద్ కక్షేన ఉష్యమానో నృపాత్మజ దదర్శ తం పక్షసుతం భార్యాదాగచ్చ బాలకః తతో బాల్యాస్యేత్నేన తేన క్రీడతా పక్షినా. ఆ పళ్ళు తినటం వల్ల బాగా ఎదిగాడు రాజకుమారుడు. వాణ్ణి దాది ఎత్తుకుని ఓ రోజున తిప్పుతున్న సమయంలో బాల్య చాపల్యంతో ఆ పక్షి పిల్లని చూశాడు. వాడు ఉత్సాహంతో ఆ పక్షితో ఆడుకుంటూ మొదలుపెట్టాడు. శూన్యేచ తముపాదాయ పక్షిణం సమజాతకం హత్వా తతః స రాజ్యేంద్ర ధాత్ర్యా హస్తముపాగతః. ఆ రాజు కొడుకు ఆ పక్షి పిల్లని ఎవరు
లేని చోటికి తీసుకుపోయి చంపేసి దాన్ని దాది ఒళ్ళోకి చేరాడు. అథ సా పూజనీ రాజన్ ఆగమత్ ఫలహారిణి అపశ్య నిహతం పుత్రం తేన బాలేన భూతలే. అప్పుడు రోజులాగానే పళ్ళని తీసుకొచ్చింది, చెరొక పండుని. ఆ పూజని అనే పక్షి తన పిల్ల నేలపై పడి ఉండటాన్ని చూసింది. బాష్ప పూర్ణముఖీ దీనా దృష్ట్వా తన్ రుదతి సుధం పూజని దుఃఖ సంతప్త రుదతి వాక్యం అప్రయేత్. మరణించిన తన బిడ్డను చూచి విలపించింది. ఇలా అన్నది, క్షత్రియే సంగతన్నాస్తి న ప్రీతిర్న చ సౌహృదం కారణాత్ సంత్వాయంచయతే కృతార్థ సంచజంతి చ. క్షత్రియులకు స్నేహం అనేది ఉండదు, ప్రేమ అనేది ఉండదు, మంచితనం అసలు ఉండదు. ఏదన్నా పని పడ్డప్పుడే ఇతరులను అన్వయిస్తారు, పని ముగేగానే విడిచిపెడతారు. క్షత్రియేషు న విశ్వాస కార్య సర్వాపకారిషు అపకృత్యాపి సతతం సాంత్వయంతి నిరర్ధకం. అందరికీ అపకారం చేయగల క్షత్రుల్ని ఎప్పుడూ నమ్మరాదు. అపకారం చేసి కూడా నిరర్ధకంగా అనునయించడం వారికి అలవాటే. అహమస్య కరోమ్యద్యా సదృశిం వైరయాతనాం కృతజ్ఞస్య నృశంసస్య భృశం విశ్వాసఘాతిన. బ్రహ్మదత్తుడు కృతజ్ఞుడు, మరీ క్రూరుడు, విశ్వాసఘాతుడు. ఇప్పుడు ఇతడు చేసిన దానికి తగిన ప్రతీకారాన్ని నేను చేస్తాను. సహ సంజాత వృద్ధస్య తదైవ సహ భోజన శరణాగతస్య చవతః త్రివిధం హేన పాతకం. తనతో పుట్టి పెరిగిన వాడిని చంపడం, తనతో కలిసి భోజనం చేసిన వాడిని చంపడం, శరణ కోరి వచ్చిన వాడిని చంపడం, ఇలా పాతకం అనేది 3 విధాలుగా ఉంటుంది. ఇచ్చుత్వా చరణాభ్యాంతు నేత్రే నృప సుతస్య సహ భిత్వా సంస్థాః తతయిదాం పూజానీమాఖ్యమప్రయత్. ఇలా పలికి ఆ పూజని అనే పక్షి రాజకుమారుడి యొక్క కళ్ళను కాళ్లతో పొడిచి పీకి అవతల పడేసింది. గగనతలానికి ఎగిరిపోయింది. రేపు మనం 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.